నమస్తే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముందు ఒక 21 మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి కొంత చర్చనీయాంశంగా మారింది. అందులో రాజిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఆరోగ్యం బాగోలేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు లొంగిపోయాం, ఇప్పుడున్న టెక్నాలజీతో పోటీ పడలేము, యుద్ధం చేయలేమంటూ ఆయన కామెంట్ చేశారు. ఇంకెవరైనా ఉంటే లొంగిపోండి, జనజీవన స్రవంతిలో కలవండి అంటూ. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ మెంబరు, శాంతి చర్చల వ్యవస్థాపక నేత జంపనగర్ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బార్సే దేవతో పాటు రాజిరెడ్డి ఇక చాలా మంది అంటే 21 మంది వరకు పోలీసుల ముందు లొంగిపోయారు. అక్కడ క్లియర్గా దేవా మాట్లాడకపోయినప్పటికీ రాజిరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లొంగిపోండి, ఆరోగ్య సమస్యలతో మేము లొంగిపోతున్నామంటూ కామెంట్ చేశారు. మొదటిగా రాజిరెడ్డి కామెంట్ మీద, ఈ లొంగుబాట్ల మీద మీ కామెంట్ ఏంటి? అవును. అంటే ఇప్పుడు ఇంతకుముందే మనం డీజీపీ ముందట 20 మంది, అంటే దాంట్లో ఒకటి ఇద్దరు రాష్ట్ర కమిటీ మెంబర్లు, అంటే వెంకటేష్ అలియాస్ రాజిరెడ్డి, ఇక్కడ కరీంనగర్ జిల్లా అతను. మరొక వ్యక్తి దేవ బెటాలియన్ కమాండర్గా ఈ మధ్య, అంటే ఈడుమ తర్వాత కమాండర్గా అయిన వ్యక్తి దేవ. ఇద్దరు, మిగిలిన వాళ్ళు సభ్యులు లేదా డివిజన్ కమిటీ మెంబర్స్, ఏరియా కమిటీ మెంబర్లు ఆయుధాలు ఎల్ఎంజీ, ఏకే వగైరా కూడా ఏంటంటే వాళ్ళ ఆయుధాలు ఉపయోగించి వాళ్ళు ఇప్పుడు లీగల్ అయినరు లేదా సరెండర్ అయినరు. అంటే అలా స్పష్టంగా, అంటే ఇప్పుడు వెంకటేష్ అలియాస్ రాజిరెడ్డి చెప్పిన విషయం ఏంటంటే, అంటే ప్రభుత్వ బలగాలు ఏవైతున్నాయో, అంటే ఈ కమ్యూనికేషన్, ఇంటెలిజెన్సీ, ఈ మొత్తం ఇది పెరిగిన పరిస్థితుల బట్టి కూడా సాయుధ పోరాటం కొనసాగించే పరిస్థితి లేదు కాబట్టి ఏంటంటే వస్తున్న విషయం మొదట చెప్పిండు. తర్వాత సరే ఒక మాట అనారోగ్యం అన్నప్పటికీ కూడా ఏంటంటే ప్రధానంగా అంటే సాయుధ పోరాటం కొనసాగించే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు సోను ఆశనుల నాయకత్వంలో 300 మంది మొదటగా అక్టోబర్ 15-16 తారీఖుల పట్ల వాళ్ళు బయటికి రావడం జరిగింది. వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమించారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అంటే ఆనాటి నుంచి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పినప్పుడు మొత్తం మావోయిస్టు పార్టీల ఆనాడే అంటే టోటల్గా సరే వాళ్ళకు కమిటీ మీటింగ్లు జరగలేదు, కమ్యూనికేషన్ లేదు, కొంత సమస్యగా ఆ పార్టీలో ఒకటి ఏర్పడింది. అంటే కొంతమంది సాయుధ పోరాట విరమణ చేస్తామన్నప్పుడు మరి కొంతమంది చేయలేదు, దేవ్జీ కానీ ఇతరులు కానీ చేయలేదు. కానీ ఆ తర్వాత మనం గమనిస్తే అంటే అప్పుడు 300 మంది అయినప్పటికీ తర్వాత అనేక మంది కూడా దాదాపు అక్టోబర్ 15 నుంచి ఇప్పుడు గమనిస్తే ఏంటంటే చాలామంది, దాదాపు మరొక 300-400 మంది పైగా వీళ్ళందరూ కూడా బయటకు వస్తూనే ఉన్నారు. కొంతమంది ఆయుధాలు ఇచ్చారు, కొంతమంది ఆయుధాలు ఇవ్వలేదు. కారణాలు అనారోగ్యం అని చెప్పొచ్చు, ఏమి చెప్పినప్పటికి కూడా సాయుధ పోరాటానికి అనుకూలమైన పరిస్థితి లేకపోవడం, అంటే వాళ్ళే అంటే మావోయిస్టులే నష్టపోయే పరిస్థితి వాస్తవంగా ఇవాళ కూడా ఇప్పుడు మనకు అదే బీజాపూర్ జిల్లా లోపల సుక్మా జిల్లా లోపల 14 మంది చనిపోయినరు. వాళ్ళతో పాటు మరో ఇద్దరు కూడా ఇంకొక ఎన్కౌంటర్ 16 మంది చనిపోయిన వార్తలు కూడా వస్తున్నాయి మనకు. అంటే సరిగ్గా మావోయిస్టు పార్టీ కనుక వాళ్ళు డీల్ చేసుకొని సరే మొదట చర్చలు జరగలేదు, అది వేరే విషయం, ప్రభుత్వాన్ని జరపలేదు, అది వేరే విషయం, అది విమర్శించే విషయమే. కానీ ఆ తర్వాతనైనా మావోయిస్టు పార్టీ ఈ విధానం, ఇప్పుడు సోను ఆశనులు ఎన్నుకున్న విధానం ఏదైతుందో, అంటే ఒక అనివార్యమైన పరిస్థితి లోపట, తప్పని పరిస్థితి లోపట, బాధాకరమైనప్పటికీ అక్కడ ఉండి యుద్ధం చేయలేమనే దాంతో బయటకు వచ్చి అంటే వాళ్ళ సిద్ధాంతాలు మళ్ళీ వదిలేయలేదు, ప్రజల్లో కూడా పనిచేయాలని కోరుకున్నారు. సోను కానీ ఆశను కానీ వచ్చిన మిగిలిన రాష్ట్ర కమిటీ మెంబర్లు అందరూ కూడా. కాబట్టి అది సరిగ్గా మావోయిస్టు పార్టీ సరిగ్గా కోఆర్డినేట్ అయితే ఇంకా కొంత బాగుండేది. అది అనవసరం నష్టాలు పోయినరు. ఇప్పుడు మళ్ళీ అంటే వస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు 10 మంది 20 మంది, మొన్న 41 మంది వచ్చారు, అంతమంది 38 మంది వచ్చారు. ఇప్పుడు ఇవాళ కూడా ఏంటంటే వీళ్ళు కూడా ఆయుధాలు ఇచ్చిండ్రు. కాబట్టి ఇప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడు రాజిరెడ్డి కూడా చెప్పిండు, డీజీపీ చెప్పిండు, ఉన్న వాళ్ళు ఎవరైతుండ్రో అంటే ఇంకా రండి అనే విషయం ఏదైతే వాళ్ళు పిలిపిస్తుండ్రు. కాబట్టి మరొక వంక కేంద్ర ప్రభుత్వం మనం గమనిస్తే అది అంటే ఒక్కొక్క దాడిని తీవ్రపరిచింది. ఇప్పుడు మనకి ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. ఈ దాడి చాలా తీవ్రంగా పెరుగుతుంది. కాబట్టి దాని డేటు ఏదైతుందో అంటే మార్చి 31 అనేది అవుతుందో 26 సంవత్సరం అనేది అవుతుందో దానికంటే ముందు కంప్లీట్ చేయాలనే తొందరతో చాలా సీరియస్గా కూడా వాళ్ళు దాడి కేంద్రీకరించున్నారు. వాళ్ళు కేంద్రీకరించడమే కాదు, ఇంకా అదనంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే జనవరి 26 అంటే జనవరి 31 వరకే అంటే సరెండర్ కూడా అది దాని తర్వాత లేదు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తుండ్రు. కాబట్టి ఈ మొత్తం గమనించినప్పుడు సరే అది ఆ రకంగా సరెండర్ అనేది ఎంతో పునరావాస పథకం ఉంటుందా లేదనే కంటే కూడా అంటే మావోయిస్టులు అసలు సాధ్యం కానప్పుడు నష్టాలు పోతుండ్రు కదా. ఇప్పుడు నష్టాలు కూడా జరుగుతున్నాయి కదా నిజంగానే. ఇప్పుడు అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.